గంగా జమున తహజీబ్కి వేదికగా ఉన్న హైదరాబాద్ మహానగరంలో ఇవాళ మత సామరస్యానికి ప్రతీకగా, లౌకికత్వానికి స్ఫూర్తిగా సంపెంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం శుభపరిణామంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇవాళ రాజకీయ ప్రయోజనాల కోసం అసలు లౌకికత్వాన్ని, మత సామరస్యాన్ని భంగం కలిగించే ప్రయత్నాలు జరుగుతున్న ఈ శుభ సందర్భాలు, ఈ పరిణామంలో అసలు సంపంగి సంస్థ అన్ని కుల మతాలకు అతీతంగా వాళ్ళ కార్యకలాపాలని విస్తరిస్తూ కొన్ని వందల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తూ అందరినీ సమానత్వంతో భిన్నత్వంలో ఏకత్వంగా దిశలో ప్రయాణం చేస్తూ ఇవాళ ఇలాంటి కార్యక్రమాలతో ముందుకెళ్ళడం నిజంగా అభినందనీయంగా భావిస్తున్నాను. ఒక్క మన దేశంలోనే కాదు, మన రాష్ట్రంలోనే కాదు, విదేశాల్లో కూడా ఆ సంస్థ తన కార్యకలాపాలని విస్తరించడం, అక్కడ కూడా మన దేశ సాంప్రదాయ పంటలని పరిచయం చేయించడం ఇంకో ప్రత్యేకంగా నేను వారిని అభినందిస్తున్నాను. ఇంకొక విషయం చెప్పాలి, ఇవాళ రంజాన్ మాసం వచ్చిందంటే ఇఫ్తార్ విందులు పెట్టడం అనేది సహజంగా మనం చూస్తుంటాం. చాలా చోట్ల ఒక 100 రూపాయల అరటి పండ్లు, ఒక 50 రూపాయల యాపిల్ పండ్లు ఇచ్చి ఒక పెద్దగా మొత్తం పత్రికలలో రావాలి పబ్లిసిటీ అనే ఉద్దేశంతో ఇఫ్తార్ పార్టీలు ఇస్తున్న సందర్భాలను కూడా మనం చాలా గమనిస్తున్నాం. అట్లా కాకుండా ఇవాళ ఇఫ్తార్ పార్టీతోనే సరిపెట్టుకోకుండా ఇఫ్తార్ పార్టీ దాన్ని పురస్కరించుకొని ఇవాళ చాలామంది నిరుపేదలు, అనాథలు, తల్లి లేని తండ్రి లేని అట్లాగే నిరుపేదంతో కుంగిపోతున్నటువంటి, విద్యకు దూరం అవుతున్నటువంటి మారుమూల ప్రాంతాలకు చెందిన పలువురు పిల్లలకి వాళ్ళు ఎంత ఔదార్యాన్ని ప్రదర్శించారంటే వారికి ఒక 5,000 రూపాయల ఆర్థిక సహాయంతో పాటు వారికి విద్యగా సరిపడేటువంటి పుస్తకాలని కూడా, పాఠ్యపుస్తకాలని కూడా అందించడం అనేది నిజంగా సంపంగి సంస్థకు ఇదొక వాళ్ళ ఔదార్యానికి, మంచి మనస్సుకు నిదర్శనంగా పేర్కొంటూ భవిష్యత్తులో ఇలాంటి సామాజిక కార్యక్రమాలను మరింత చేపట్టాలని ఈ సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సమాజంలో ఇతర సంస్థలకు ఆదర్శంగా నిలవాలని నేను ఆకాంక్షిస్తూ, నేను తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం పక్షాన వారికి నేను అభినందనలు తెలుపుకుంటూ, ముస్లిం సోదరులకి అడ్వాన్స్గా నేను రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ప్రత్యేకంగా వీటన్నిటికీ రథసారథులుగా ఉన్నటువంటి రమేష్ గారిని, సురేష్ గారిని ఈ సందర్భంలో మీ అందరి తరపున నేను వారిని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఇక్కడ మా జర్నలిస్టుల కులగురువు పెద్దన్న మా విరాహతలి అన్న గారు ఉన్నారు. వారి సమక్షంలో మాట్లాడడం నాకు కూడా గర్వకారణం. థ్యాంక్ యూ అన్న. సో ఈ మా సంపంగి సంస్థ, మా 24/7 ఛానల్ కలిసి ఇంత అద్భుతమైన కార్యక్రమం తీసుకున్నాం. అయితే ఇది ఇప్పుడు కాదు, గత 4 ఏళ్ళ కూడా దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని. ఇదేదో పేరు కోసం, ప్రఖ్యాతుల కోసమో కాకుండా చాలా స్వచ్ఛమైన మనసుతో హిందూ ముస్లిం భాయి భాయ్ అనే నినాదాన్ని ఆయన ఆచరణలో చూపిస్తూ, అన్నదమ్ములు ఇద్దరు ఆచరణలో చూపిస్తున్నారు గత 4 ఏళ్ళుగా. నాకు చాలా సంతోషం. అందుకే మేము విడిగా ఉన్న సంస్థ కూడా అన్నతో కలిసి అసోసియేట్ అయ్యి ఈరోజు సంపంగి మరియు 24/7 కలిసి చేస్తున్నాయి. వారు మాకు భాగస్వామిగా లభించడం మా అదృష్టంగా భావిస్తున్నాం సంపంగి సంస్థ. సో ఇలాగే ఈ యొక్క అన్నగారు అన్నట్టుగా గంగా జమున తహజీబ్ మన సంస్కృతి, మన తెలంగాణ సంస్కృతిలో ఉన్న గొప్పతనం అది. మనం హలీం తింటాం, అన్నీ తింటాం, వాళ్ళ పండుగలు వచ్చినప్పుడు మనం అందరం కలిసే ఉంటాం. ఎక్కడ కూడా ఆ భేదాభావం అనేది లేదు ఇంతవరకు తెలంగాణలో. ఆయన అన్నట్టుగా ఈ మధ్యకాలంలో కొంత అతివాద ధోరణిలో ప్రబలుతున్న, బహుశా అది కొంతకాలమే ఉంటుంది, అది జరగదనేది నా నిశ్చిత అభిప్రాయం అన్నగారు. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్. సో మరొకసారి అందరికీ అడ్వాన్స్గా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సంపంగి తరఫున, 24/7 ఛానల్ తరఫున. థ్యాంక్ యూ ఆల్. అందరికీ నమస్కారం. సో ఈరోజు సంపంగిలో భిన్నత్వంలో ఏకత్వంలో అనే భావనతోటి ఈరోజు మా కంపెనీలో పనిచేస్తున్న ముస్లిం మిత్రులందరూ కూడా ఇఫ్తార్ ఇందీయటం అనేది చాలా ఆనందదాయకం. సో రియల్లీ మా కంపెనీలో మేము అన్ని ఫెస్టివల్స్ మేము చేసుకున్నట్లే ఈరోజు ఇఫ్తార్ కూడా మేము చేసుకోవడం జరిగింది మా ముస్లిం మిత్రులందరూ కూడా. సో ఈ ఇఫ్తార్ విందీయటం అనేది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. సో ఇక్కడున్న మా కంపెనీలో అన్ని ఫెస్టివల్స్ ఏ విధంగా జరుపుకుంటామో అదేవిధంగా రంజాన్ కూడా ఆ విధంగా జరుపుకోవడం జరిగింది.
సో మా మిత్రులందరూ కూడా, మా కంపెనీలో పనిచేస్తున్న ప్రతి ముస్లిం మిత్రులు కూడా ఆ అల్లా యొక్క బ్లెస్సింగ్స్ మాకు రావాలని ప్రతిరోజు వాళ్ళు కష్టపడి ఆ పని చేస్తూ, దాంతోపాటు వాళ్ళు ప్రేయర్లో కూడా మమ్మల్ని ప్రేయర్ చేయడం వల్ల కూడా మా కంపెనీ ఎదుగుతుంది. సో ఇది దీంతో పాటు ఇఫ్తార్ విందించడంతో పాటు ఒక 10 మంది పేద ముస్లిం విద్యార్థులకు కూడా వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం మేము ఈ నారాయణఖేడ్ అనే మారుమూల పల్లెలో ఉన్న కొంతమంది ముస్లిం విద్యార్థులకు ఆర్థిక సాయం అందించడం కూడా చాలా ఆనందదాయకం. సో ఈ యొక్క కార్యక్రమానికి, గొప్ప కార్యక్రమానికి సో మన జర్నలిస్ట్ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫోరం ప్రెసిడెంట్ గారు విరాట్ అలీ గారు ముఖ్య అతిథిగా రావటము, మరొక విశిష్ట అతిథిగా బిఎస్ టాక్ షో అని మీ అందరికీ తెలుసు. సో బిఎస్ టాక్ షో బూరా శ్రీనివాస్ గారు కూడా మనకు రావటము, అదేవిధంగా ఇంకో గెస్ట్గా మనకు మన బ్రదర్ ఆసిఫ్ మహా ఛానల్ నుంచి కూడా రావటం అనేది కూడా చాలా ఆనందదాయకం. సో ఎప్పుడు కూడా మా కంపెనీలో అన్ని ఫెస్టివల్స్ అందరు గాడ్స్ మా బ్లెస్సింగ్స్ కావాలి, అందరూ పనిచేస్తేనే మేము కంపెనీ ముందుకెళ్తుంది కాబట్టి అదే విధంగా మేము తీసుకెళ్తున్నాం. సో మీ అందరు కూడా ముస్లిం మిత్రులందరూ కూడా అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా అడ్వాన్స్ రంజాన్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నమస్తే. అందరికీ నమస్కారం అండి. సో అడ్వాన్స్గా హ్యాపీ రంజాన్ శుభాకాంక్షలు. సో సంపంగిలో ఈ సాంప్రదాయం అనేది ఆల్మోస్ట్ ఒక 4 years నుంచి మేము కంటిన్యూ చేస్తున్నాము. ఇఫ్తార్ వింద్ అనేది మా ముస్లిం మిత్రులకు కానీ, మా దగ్గర పనిచేసే ఎంప్లాయీస్కి కానీ, సో మాకు అందరూ తెలిసిన వాళ్ళు, అంటే ఆల్ హైదరాబాద్ సరౌండింగ్స్లో కానీ మేము ఎక్కడైతే బిజినెస్ చేస్తున్నామో ఆ ఏరియాస్లో నుంచి కూడా ఎవ్రీ ఇయర్ వాళ్ళని ఇన్వైట్ చేసేసి ఇక్కడ ఇఫ్తార్ వింద్ ఇవ్వడం అనేది గత కొంతకాలంగా మేము ఒక సాంప్రదాయంగా చేస్తున్నామండి. అండ్ అలాగే మేము సంపంగిలో నమ్మేది ఏంటంటే, సంపంగి ఈజ్ ఎ సెక్యులర్ కంపెనీ. సో ఇండియా ఈజ్ ఎట్లయితే సెక్యులర్ కంట్రీయో, సంపంగి ఈజ్ ఆల్సో సెక్యులర్ కంపెనీ. సో దీంట్లో అన్ని రిలీజియన్స్ అంటే మేము ఒకటే నమ్ముతాము. సో సబ్కా మాలిక్ ఏకే హే అంటాము. సో లైక్ అట్లానే మేము ప్రతి రిలీజియన్ని కానీ, ప్రతి ఫెస్టివల్ కానీ చాలా గౌరవించి ప్రతిదీ కూడా ఇక్కడ సెలబ్రేట్ చేస్తాము. సో అది క్రిస్మస్ అవ్వచ్చు, రంజాన్ అవ్వచ్చు, లేదా మన హిందూ ఫెస్టివల్స్ అయినా దసరా, సంక్రాంతి, ఉగాది, దివాళీ, సో శ్రీరామనవమి, ఎవ్రీ ఫెస్టివల్ కూడా అన్నీ కూడా చేసేసి ఇందాక చెప్పినట్టుగా సబ్కా మాలిక్ ఏకే. సో ఒకే దేవుడు, అందరి దేవుళ్ళు కూడా మనం కొలిసేదంతా కూడా రకరకాల మతమైన, రకరకాల దేవుళ్ళైనా సరే ఒకే దేవుని పూజిస్తాం కాబట్టి, సో అలా మేము సంపంగిలో ఒక సెక్యులరిజం అనేది మెయింటైన్ చేసుకుంటూ ప్రతి రిలీజన్ రెస్పెక్ట్ చేస్తూ ఇలా సాంప్రదాయబద్ధంగా చేసుకుంటూ వస్తున్నాము. అండ్ అలాగే మా దగ్గర ఎవరైతే పనిచేస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా ఎవ్రీ ఇయర్ ఎంకరేజ్ చేస్తూ, అండ్ వాళ్ళు ఇందాక మా చైర్మన్ గారు చెప్పినట్టుగా వాళ్ళ కృషితోటి ఇలా కంపెనీ ఒక స్టెప్ ముందుకెళ్ళి, సో వాళ్ళ కష్టంతో చాలా ముందుకెళ్ళగలిగింది. సో దానికి కూడా వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు. అండ్ ఈరోజు ఎవరైతే ఇఫ్తార్ విందులో పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరూ కూడా చాలా థ్యాంక్స్ అండి. సో వచ్చేసి మీ దువాలో మమ్మల్ని తలుచుకొని, మా కంపెనీ గురించి అల్లాని వేడుకొని, సో కంపెనీ ఎదుగుదల కోసం, కంపెనీ భవిష్యత్ కోసం సో అల్లాని మీరు వేడుకున్నారు, దానికి కూడా చాలా థ్యాంక్స్ అండి. సో వన్స్ అగైన్ రంజాన్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మాతో సమానంగా సంపంగిలో అందరం కలిసి పనిచేస్తున్నట్టు మా ముస్లిం సోదరులందరికీ యథావిధిగా ప్రతి సంవత్సరం జరుపుకునే విధంగా ఈసారి కూడా ఇఫ్తార్ విందు జరుపుకోవడం చాలా ఆనందదాయకము. ప్రతిసారి కొత్త ప్రాంతాల నుంచి కొత్తవారు మేమైతే ఎక్కడైతే వెంచర్లు వేస్తున్నామో అక్కడి నుంచి మన బ్రదర్ వాళ్ళ సజెషన్ తోటి మేము మా ప్రాంతంలో నివసించే కొంతమంది పేద విద్యార్థులను పిలిపించి మేము వాళ్ళ కొద్దిగా గొప్ప సహకారం చేయడం మాకు చాలా ఆనందదాయకం. మేము అక్కడే వెళ్తున్నాం, రోజు మేము మనుగడ జరుగుతుంది కాబట్టి అలాంటి మారుమూల ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు మా కంపెనీ తరఫున మేము సహాయం చేయడం చాలా గర్వంగా ఉంది, మాకు చాలా ఆనందంగా కూడా ఉంది. ఇంకా ముందు చాలామంది విద్యార్థులకు, పేద ప్రజలకు ఇలాంటి మేము ఎప్పుడూ వీళ్ళకు సహకారాలు ఎప్పుడూ అందించాలని, అల్లా మాకు బ్లెస్సింగ్స్ ఇస్తే మేము ఇంకా ఎంతైనా చాలామందికి మేము ప్రయోగంగా ఎదగాలని మేము కోరుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు అందరికీ. माशाल्लाह आज यहाँ इफ्तार पार्टी में आकर के संपंग की ग्रुप या कंपनी में आए तो माशाल्लाह बड़ी खुशी हुई। यहाँ पर हमारे सभी हिंदू मुस्लिम सभी भाई थे और माशाल्लाह इन लोगों ने हमारी बहुत अच्छी ज़ियाफ़त की, मेहमान नवाजी की, खाना भी खिलाया और इफ्तार में माशाल्लाह ड्राई फ्रूट्स वगैरह और खजूर वगैरह माशाल्लाह बहुत अच्छा इस्तकबाल किया। तो दुआ है अल्लाह इनके कारोबार में तरक्की अता फरमाए। माशाल्लाह बहुत बहुत शुक्रिया, जज़ाकल्लाहु अहसन जज़ा।